ఆవిడ ఆన్సర్ చెప్పట్లే. ఓకే, షణ్ముఖ్ గారు. షణ్ముఖ్ గారు, మీ స్ట్రగుల్ తర్వాత మీ జర్నీ చాలామందికి ఇన్స్పిరేషన్. చాలామంది ఇన్స్పైర్ అయ్యి వస్తారు, కానీ 2 వ్యూసే వస్తాయి, మీకు 2 million వ్యూస్ వస్తాయి. సో అలా అంటే యూట్యూబ్లో ఒక సపరేట్ బేస్ క్రియేట్ చేశారు. అంటే షణ్ముఖ్ వస్తున్నాడు అంటే మెట్రోల్లో కూడా చూస్తారు. నేను రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను సార్. సో మీరు ఎందుకని బిగ్ స్క్రీన్కి ట్రై చేయకుండా ఓటీటీకి ట్రై చేశారు? మీకు అది ఉంది, బజ్ ఉంది. సో నేను యాక్చువల్లీ చాలా మూవీ ఆడిషన్స్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 10-15 నెలలు ఉంటా. ఇది బిఫోర్ 2020. చాలా పెద్ద పెద్ద మూవీస్ ఆ రోల్ నేను చూసి ఉంటే బాగుండు అని చూసేవాడిని కూడా ఆ సినిమాలన్నీ. బట్ ఎవరు అంతలాగా ఐ డోంట్ థింక్ దే థాట్ దట్ ఐ వుడ్ ఫిట్ అని ఆ రోల్కి. అప్పుడు సుబ్బు, నాకు దేవుడి దయ సుబ్బు వచ్చాడు నా లైఫ్లోకి. వచ్చి సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ తీసాడు. అరే అలా కాదు, ఆగు మనమే చేసుకుందాం. బట్ మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ అది అంతా వెళ్తుంది అని. అంతే సార్, అదే దాని నుంచి వీ స్టార్టెడ్. ఇప్పుడు అందుకే మూవీ ఆఫర్ కూడా అలా. అండ్ వన్ మోర్ క్వశ్చన్, మీ పర్సనల్ లైఫ్ మీ ప్రొఫెషనల్ లైఫ్కి ఏమైనా ఇబ్బంది పెట్టిందా? అండ్ పర్సనల్ లైఫ్లో చాలా వరకు నెగిటివిటీ చాలా హెవీగా ఎక్స్ప్లోర్ అయింది తెలుగు ఆడియన్స్కి. సో ఈ సిరీస్ తర్వాత నుంచి అదేమైనా తగ్గుద్ది అనుకుంటున్నారా? అంటే మీ ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా ఒక చిన్న ఇదైతే ఉంటుంది కదా, సో దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ పర్సనల్ లైఫ్ది నేను నా సైడ్ చెప్పేలోపే అంత ఎస్కలేట్ అయిపోయింది దట్ నా సైడ్ ఆఫ్ స్టోరీ ఎవరు వినలేదని. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే అందరూ కాయిన్కి 2 sides ఉన్నట్టు 2 sides ఉన్నాయని ఇప్పుడు ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ సార్ పర్సనల్ లైఫ్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుద్ది. బట్ ఫ్యామిలీ వచ్చేసరికి నాకు చాలా సపోర్ట్ ఉన్నారు కాబట్టి చాలా బెటర్ అయింది. అండ్ ఇప్పుడు ఏడుపు సీన్లు ఉంటే చాలా ఈజీగా వస్తుంది. పవన్ షణ్ముఖ్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దిస్ మూవీ. ఏంటంటే ట్రైలర్ స్టార్టింగ్లో వెన్ ఫియర్ ఎండ్స్ లైఫ్ స్టార్ట్స్ అనేది కొటేషన్ ఇచ్చారు. సో మీ లైఫ్లో ఫియర్ని ఎండ్ చేశారా? అంటే పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, దాని గురించి కొద్దిగా. అండి అయిపోయింది, ఫియర్ అయితే ఇంకా లేవు. ఐఎమ్ టోటలీ నీట్, క్లీన్, హ్యాపీ. నితిన్ గారు సార్, ఇందులో పద వినోదం అనేది చాలా హైలైట్ చేశారు ఫోన్తో పాటు. సో సండే మ్యాగజైన్లో, ఈటీవీ పేపర్లో ఆ పద వినోదం వస్తుంది. సో అది చూసి ఏమైనా కన్ఫర్మ్ చేశారు? ఎందుకంటే పవన్ గారు ఒక డైలాగ్తో నేను 1 sittingలో సెలెక్ట్ చేయడం జరిగింది అని చెప్పారు. సో దాని గురించి లేదు, పద వినోదం చెప్పినప్పుడు పవన్ ఫస్ట్ సరే ఈటీవీకి వచ్చాడు, ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నాడు, మంచి బిజినెస్ పిచ్ ఇది అనుకున్నాను. బట్ కథ మొత్తం విన్న తర్వాత అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. వాళ్ళు దాని ద్వారానే కలుసుకునే ఒక మూమెంట్ ఉంటుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్. క్రెడిట్ గోస్ టు పవన్. అంటే స్పెషల్ డేట్ కూడా ఒకటి హైలైట్ చేశారు పవన్ గారు, 27/4/2018 అని. సో బర్త్డే అండి అది. అదే పవన్ ఈ సినిమా తర్వాత ఒక పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తారండి, చాలా ఉంటాయి. అంటే ఆ స్పెషల్ డేట్ పవన్ గారికా లేదంటే షన్నుదా? లేదు పవన్ బాబు, అంటే షన్ను చూసి అనుకుంటారు, షన్ను వేరు, పవన్ వేరండి. మంచి రీల్ కంటెంట్ ఉంటుంది. అదే పవన్ బాయ్ మంచి రీల్ కంటెంట్ ఉంది పవన్ లైఫ్లో. పవన్ గారు ఆ క్వశ్చన్కి కంటిన్యూ, అంటే డేట్ వేసారు 27/4/8 అని. సో బేసిక్గా అది సండే వచ్చింది అనమాట. అంటే సో 90s కిడ్కి సండే అంటే చాలా స్పెషల్. సో ఏంటి ఆ స్పెషల్? సో అంటే యాక్చువల్లీ ఆ రోజు జరిగే సండే తోటి ఈ కథ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో అది మీరు కథ చూస్తే తెలుస్తుంది. అండ్ ఇంకొకటి జల్సా మూవీ కూడా కనెక్ట్ అయి ఉంటుంది.